ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ విజేతగా ఆర్సీబీ మరోసారి అవతరించింది. ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పటీదార్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 2 సార్లు కప్పు సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ కు బెంగళూరు బౌలర్లు షాక్ ఇచ్చారు. జీటీ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ త్వరగా వెనుతిరిగారు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో లీగ్ స్టేజ్ లో ఓ ఊపిన గుజరాత్ టీం ఫైనల్స్ లో 120 పరుగులైనా చేస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. మిడ్లార్డర్ బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా సుందర్ హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. గిల్ సేన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత 156 పరుగుల లక్ష్య ఛేదంలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ అదిరిపోయే ఆరంభమిచ్చారు. రబాడా, మహ్మద్ సిరాజ్ ఓవర్లలో వరుసగా 6లు, 4లతో కథం తొక్కారు. విరాట్ కోహ్లీ విధ్వంసంతో ఆర్సీబీ 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉందో. కోహ్లీకి రజత్ పఠీదార్, టీం డేవిడ్ అండగా నిలిచారు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ తో పాటు డేవిడ్ పెవిలియన్ చేరుకున్న తర్వాత క్రీజ్లోకి వచ్చిన జితేష్ శర్మతో కలిసి టార్గెట్ ను పూర్తి చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది టైటిల్ ను గెలిచినట్లయింది. ఆర్సీబీ టైటిల్ గెలిచిన అనంతరం దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. గుజరాత్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి సిటీలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఫీక్స్ కి వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు రోడ్లపైకి వచ్చిన ఆనందాన్ని సెలబ్రేషన్స్ చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జ్ జరిగినట్లు తెలుస్తోంది. నేడు కాకినాడ